ప్రేమ, యేసుని ప్రేమ. అలాగే మన అంతరంగపు ఆత్మపురుషుడు ఎప్పుడూ కూడా దేవుడిచ్చిన కేశములతోనూ, ఆ కేశములు ఎప్పుడు కూడా దేవుని యొక్క నూనెతోనూ అంటబడి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఈ యొక్క అవయవాల్లో ఏది కట్ చేసినా అది మళ్ళా ఎదగదు. కానీ జుత్తును కట్ చేస్తూ ఉంటుంటే దేవుడు దాన్ని మరలా మొలిపిస్తూ ఉంటుంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎందుకంటే ఆ తల మీద దేవుని యొక్క ఆత్మ నూనె ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడైతే అలా తలను అంటుకుంటూ ఉంటుంటారో వాళ్ళు నూతన కార్యములు చేయగలుగుతారు, నూతన శక్తిని పొందుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. చూడండి 22వ వచనం కూడా న్యాయాధిపతుల గ్రంథంలో ఈ అధ్యాయంలో చూడండి 16:22. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టాను. దేవునికి స్తోత్రం చెల్లిందాం. పుట్టు వెంట్రుకలు ఎప్పుడు కటింగ్ అవ్వలేదు అతనికి, కానీ వాటి శక్తిని పోగొట్టుకున్నాడు. ఆ తైలముతో నింపబడిన ఆ జుత్తును పోగొట్టుకున్నాడు. కానీ దేవుని కృప తల వెంట్రుకలు మరలా అతనికి మొలిచినాయి అంట. అతనికి బుద్ధి వచ్చింది. అయ్యో ప్రభువా, నేను ఇంత శక్తిమంతుణ్ణి, శత్రువుల్ని గడగడలాడించేవాడును నీ ఆత్మబలంతో. అప్పుడు అతన్ని బందీ గృహంలో కట్టేశారు. ముందు చాలా వెట్టి చాకరీ చేయించారు చాలా కాలం. తర్వాత వాళ్ళు ఏం చేసుకెళ్ళారంటే ఒక దేవతా గుడిలోనికి తీసుకుని వెళ్ళి ఇతన్ని చాలా హింసలు పెట్టడానికి అన్నట్లుగా కట్టివేయడానికి తీసుకుని వెళ్తే సంసోన్ అంటాడు, ఏమంటాడంటే ఈ యొక్క గుడికి ఆధారమైన స్తంభాల దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ నన్ను బంధించండి అంటాడు. అంటే అప్పుడే ప్రార్థన చేస్తాడు, ప్రభువా మరలా నీ అభిషేకం నా మీదకి దించండి. నేను ఎంతోమంది శత్రువులను జయించాను, కానీ ఈ రోజున ఈ గుడిలోనే నీ ప్రభావాన్ని, నీ శక్తిని నేను చూపించాలని ఆశపడుతున్నాను ప్రభువా. మరలా నాకు నూతనమైన అభిషేకాన్ని దయచేసి ఈ శత్రువులందరికీ బుద్ధి చెప్పేంత పూర్వపు వైభవాన్ని మరలా నాకు కలిగించువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ మరలా నూతనంగా పెరిగిన కేశవముల మీద దేవుని యొక్క నూనె అంటబడ్డాది. దేవునికి స్తోత్రం చెల్లిందా. అప్పుడు సంసోను నేను చనిపోయినా పర్వాలేదని ఆ గుడికి ఆధారమైన ఆ స్తంభాల్ని గిజాయించేటప్పుడు ఎన్నో వేల మంది అక్కడ సంసోను హింసించడానికి చూడడానికి వచ్చిన వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ ఫిలిస్తీ సర్దార్లు, ఫిలిస్తీ యొక్క ఆ సైన్య సమూహము, ప్రజలు అందరూ కూడా ఏమైపోయారంటే అందరూ ఒకేసారి నాశనం అయిపోయారు. ఎందుకంటే నూతనంగా మొలిచిన కేశముల మీద దేవుని పరిశుద్ధాత్మ నూనె అంటబడ్డాది. దేవునికి స్తోత్రం చెల్లిందా. అక్కడ ఒక మాట, చక్కని మాట రాయబడుతుంది చూడండి. నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. చూడండి, మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఎంతో మందిని చంపినట్లుగా మనం సంసోను కోసం చదువుకుంటాం ముందు. పచ్చిదవడ ఎముకతో వేల మందిని చంపుతాడు. ఎక్కడికి వెళ్ళినా సైన్యాన్ని చంపేసి వాళ్ళని చాలా తిప్పలు పెట్టేవాడు. ఇశ్రాయేల్ దేవుని యొక్క శక్తి ఇది అని వాళ్ళు గ్రహించుకునేటట్లుగా చేశాడు. ఇక్కడ అంటున్నాడు, మునుపు జీవితకాలం అంతా చంపిన వారి లెక్క కంటే ఆ చివరిసారి ప్రభువా మరలా నీ నూనెతో, నీ అభిషేకంతో, నీ శక్తితో నన్ను నింపు. నేను వీళ్ళ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాను, వీళ్ళకి బుద్ధి చెప్పాలని నేను అనుకుంటున్నానని ప్రార్థన చేసినప్పుడు ఆ గొప్ప అభిషేకాన్ని దేవుడు అతని మీదకి పంపించగా జీవితకాలంలో చంపిన వారి కంటే కూడా, చంపిన సంఖ్య కంటే కూడా అప్పుడు చంపిన వారి సంఖ్య అధికం అంటే చివరి కాలం ముందు అతను చనిపోతూ కూడా గొప్ప కార్యాన్ని చేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. మన తల మీద కూడా దేవుని ఆత్మ అభిషేకం ఎప్పుడు కూడా ఉండాలి. అప్పుడే మనము దేవుని కార్యాలు బలముగా చేయగలము.
కదా. అందుకనే ప్రతి క్రైస్తవుడు కూడా, దేవా నీ ఆత్మను నా మీదకి పంపించు. పరిశుద్ధాత్మ శక్తిని, వరాల్ని పొందుకుంటేనే గొప్ప కార్యాలు మనము చేయగలము. కాబట్టి మనం వాడబడటం ఎంత గొప్ప, నూనెతో తలంటబడి వాడబడటం అంత గొప్ప. దేవునికి స్తోత్రం చెల్లిందా. అందుకనే ప్రార్థనలు చేసేటప్పుడు లేకపోతే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుని ఆత్మ కోసం ఆరాటపడుతూ మనం ఆరాధన చేస్తే దేవుడు ఎప్పుడు కూడా నీ తల మీదకి దేవుడు మంచి అభిషేకాన్ని కురిపిస్తూ ఉంటుంటాడు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా జయాన్ని పొందుతాం, జయ జెండా ఎగరవేస్తాం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవుని కోసం గొప్ప కార్యములు మనము చేయగలుగుతాము. కాబట్టి దేవుని కోసం గొప్ప కార్యాలు చేసే విధముగా క్రైస్తవ సంఘంలో ఉండే ప్రతి విశ్వాసి ఉండాలని ఈరోజు దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కడవరి దినాలలో మనం ఉన్నాం. ఆత్మ లేని వారంగా మనం పనులు చేసిన పని లేదు, కానీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారంగా, దేవుని వరాలతో నింపబడిన వారంగా అందరూ బలముగా వాడబడాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. నీ వాక్యము ద్వారా మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి. దేవనైనా ఈ సంవత్సరంలో ప్రతి క్రైస్తవుని మీద నీ ఆత్మవర్షం కురిపించు తండ్రి. ప్రతి క్రైస్తవుడు జ్ఞానము కలిగి నీ ఆత్మను పొందుకునే భాగ్యమును, నిన్ను అడిగే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం. పరిశుద్ధాత్మ వరములతో సంఘమును నింపండి ప్రభువా. అన్ని సంఘాల్ని నింపండి ప్రభువా. ఈ కడవరి దినములలో బలమైన కార్యములు చేసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నింపమని, వాక్యం అందరిలో ఫలించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆకాశములు నీ మహిమ నివరించి, అంతరిక్షమే నీ పనిని ప్రచురించి, ఈ మనుజులేగా నిజ దేవుని విడిచి, సృష్టిని పూజించి కర్తను మరిచారే. అయ్యో ఘోరమే క్షమించు పరమాత్మ, స్తుతి రూపమే వేయనా. సరిగరి పారిగ పదస, సరిగరి పారిగ పదస.